నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను మీ కృష్ణబాల ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ ది రివెంజ్ సినిమా భారీ విజయంతో దూసుకుపోతుంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతూ భారీ వసూలు సాధిస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ మరిన్ని రికార్డుల వైపు ముందుకు సాగుతుంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను థియేటర్లో చూసి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్లోని అల్లు సినిమాస్లో ఆయన ఈ మూవీని సాధారణ ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ప్రభాస్తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ సినిమాను చూశారు. వీరిద్దరూ కలిసి థియేటర్లో కూర్చొని సినిమా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు ప్రైవేట్ స్క్రీనింగ్లో సినిమాలు చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. బాహుబలి తర్వాత ఆయన ఇలా పబ్లిక్లో సినిమా చూడటం చాలా కాలం తర్వాత జరిగింది. అందుకే ఇది అభిమానులకు మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పుడు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మధ్యలో టైం తీసుకొని దురంధర్ చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ప్రభాస్ ప్రేక్షకుల రెస్పాన్స్ను దగ్గరగా గమనించినట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ప్రభాస్ ఇలా థియేటర్లో ప్రేక్షకుల మధ్యకు వచ్చి సినిమా చూడటం వల్ల ఆయన తన కొత్త సినిమాను ఇంకా బెటర్గా చేయాలనే ఉత్సాహంలో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన ప్రభాస్ స్పిరిట్తో మరో పెద్ద హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.